ఒక రూపాయి మీ దగ్గర నుంచి నేను ఆశించను. నా డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుని మీకోసం నిలబడతాను. ఓడిపోతానని తెలుసు కూడా నేను మీకోసం నిలబడుతున్నానని నిక్కర్చిగా ఆయనతో చెప్పడం జరిగింది. అలాగే నా డబ్బులతోటి ఎలక్షన్ అంతా కూడా ఖర్చు పెట్టి చేసుకున్నాను. ఓడిపోయినా సరే పార్టీని వదలకుండా మళ్ళీ పార్టీ అధికారంలో ఉన్న ఇన్ఛార్జిగా ఉండి అందరికీ మేలు చేశాను. కానీ ఎక్కడ ఒక రూపాయి లంచం తీసుకుంటాం కానీ లేకపోతే పార్టీని అడ్డం పెట్టి పైరవీలు చేసి డబ్బు సంపాదించడం కానీ లేకుండా మరి నిజాయితీగా జగన్ గౌరవం నిలబడేలాగే ఉండిగా నియోజకవర్గంలో పనిచేయటం జరిగింది. మధ్యలో సంవత్సరం నన్ను ఇన్ఛార్జిగా తప్పించినా నేనేమీ మాట్లాడలేదు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఆయనే గుర్తించి నన్ను మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చి డీసీసీబీ చైర్మన్ కూడా చేయటం జరిగింది. దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రెండోసారి కూడా నేను పోటీ చేయనని చెప్పి మరి నేను హైదరాబాద్ కూడా వెళ్తే మళ్ళీ జగన్ గారే గౌరవంపి తప్పనిసరిగా ఈసారి నెగ్గుతాడు, తప్పనిసరిగా నిలబడమని చెప్పి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రెండోసారి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ ఎలక్షన్ కూడా నేను నెగ్గలేకపోయాను. అయినా నన్ను ఇన్ఛార్జిగా ఉంచి ఇక్కడ ఇప్పటి వరకు నడిపించుకోవడం జరిగింది. మరి నిన్న మొన్న ఒక 2-3 నెలల నుంచి మా కార్యకర్తలకు ఫోన్లు రావటం, ఎవరైతే బాగుంటుంది మారిస్తే ఎవరు బాగుంటారని చెప్పి ఫోన్లు వస్తున్నాయని సంగతి తెలిసి నేను మొన్న ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని నేను జగన్ గారిని కలవటం జరిగింది. కలిసి ఇలాగా ఇప్పటి వరకు ఎవరూ లేరు, నేనే బాధ్యత అన్నీ మోసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇవాళ చాలా పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎవరికన్నా ఇచ్చుకున్నా నాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా 1-2 పేర్లు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలోనే కూడా నేను చెప్పాను, ఎవరికైనా ఇచ్చుకోండి, నేను వారి కోసం పనిచేస్తాను, కానీ యోగేంద్ర బాబు అన్న అతనికి టికెట్ ఇస్తే మట్టుకు నేను చేయలేనని చెప్పాను. ఆయన కూడా ఆ పేరు నా దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు. మురళీకృష్ణరాజు గారని పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన పేరు నేను కొంచెం ముందుకు వెళ్ళానని చూచాయిగా ఆయన మాట ఇచ్చినట్టుగా తేలాడు. ఆయన తేలితే, సార్ ఇది ఉండి నియోజకవర్గం అంటే అంత ఈజీగా నెగ్గే సీటు కాదు, ఇది ఎక్కడో పత్తిపాడు నియోజకవర్గం తీసుకొచ్చి ఫేస్ కూడా తెలియకుండా ఉండిలో పెడితే నెగ్గించడం కష్టం, అంచేత అది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. సరే, అప్పుడు ఆయనే కలవపూడి ప్రసాదరాజు గారి పేరు తీసుకురావడం జరిగింది. అయితే నేనేమన్నానంటే, ఆయన 5 ఏళ్ళ నుంచి మన పార్టీలోనే ఉన్నాడు, ఆయన బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు, లోకల్ కాబట్టి మాకేం అభ్యంతరం లేదని చెప్పాను. వెళ్తే అతను ఎలా చేద్దామని చెప్పాడు, వెనకాల నువ్వు అన్నీ ఆర్గనైజ్ చూసుకోమని చెప్పాడు, తప్పనిసరిగా అలాగే చేస్తామని చెప్పాడు. ఓకే అన్నారు, కంగ్రాచులేషన్ అన్నారు. వచ్చేసాం. నిన్న పొద్దున్న కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆ ప్రసాద్ గారి ఫోటోలు కూడా పంపమన్నారు, పంపారు. సాయంకాలం మరి ఏమైందో ఇలాగ మారి మరి అదే బాబు గారికి మరి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఏ కార్యక్రమంలో కూడా ఒక ఫోటో చూపించినా నేను అతన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడైనా కారుకి జెండా కట్టి తిరిగినట్టు చూపించినా నేను అతని అభ్యర్థననే ఓకే చేస్తాను. మాకు వ్యతిరేకంగా ఎలక్షన్లో పనిచేసి పార్టీ ఏ కార్యక్రమం పాల్గొకుండా, ఒక రూపాయి పార్టీ గురించి ఖర్చు పెట్టకుండా, కేవలం తాడేపల్లి చుట్టూ తిరుగుతా అందరి దగ్గర తిరిగి పైరువేలు చేసుకునేవాడికి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే అలాంటి వాళ్ళు వెనకాల వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంచేత నిన్న కాక మొన్నే జగన్ గారితో విషయాలన్నీ కూడా మాట్లాడి వచ్చిన తర్వాత కూడా మరి ఇవాళ అదే అభ్యర్థిని ఇక్కడ పెట్టారంటే ఇంకా ఈ పార్టీని నమ్ముకుని ఇంకా మేము మా పనులు మానుకొని మా డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్టీని మోయాలంటే అవ్వదు. కాబట్టి మాకు ఇక్కడ గౌరవం కూడా లేదు. కాబట్టి ఈ పార్టీకి ఈరోజు రిజిగ్నేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఏం చేద్దంటే గౌరవం లేని చోట ఎవరు ఉండడానికి వీల్లేదు. పార్టీ అయింది కానీ ఎవరు ఏంటని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా
ఇలాంటి పనికిరాని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే ఇన్ఛార్జీలు ఇస్తే కష్టపడి పని చేసిన వాళ్ళకి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళు వెనకాల తిరగాలంటే అది జరిగే పని కాదు. నేను తప్పుకుంటున్నాను. మిగతా చోట కూడా మీరు ఇలాంటివి జరగకుండా ఎవరైతే పార్టీకి నిక్కచ్చిగా పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటేనే మీ పార్టీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదో 10 మంది వచ్చారు కదా, మనం అప్పుడే పని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మనం సీఎం ఏమో అనుకుంటే మట్టుకి బొక్క బోర్లో పడతాం గ్యారంటీ. ఇక్కడ ఈ జిల్లా కూడా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఇవాళ ఒక్క సీటు కూడా వెస్ట్ గోదావరిలో 7 సీట్లు ఒక సీటు కూడా నెగ్గే పరిస్థితిలో లేదు. ఇక్కడ 2 నాయకులు తయారయ్యారు. వీళ్ళు మొన్న 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారు, పదవులను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించారు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరో కూడా నిక్కచ్చినోడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గంధిసిని పంపించారు, తర్వాత గూడెం కొట్టి సత్యనారాయణ గారిని పంపించారు, ఇప్పుడు ఉండిలో మనం పంపిస్తున్నారు. పంపించి ఎవరైతే డమ్మీలు ఉంటారో వీళ్ళు చెప్పిన మాటలు ఎన్ని నుంచోమంటే నుంచుంటారో వాళ్ళని పెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు తప్పించి మనం ఈ పార్టీ వల్ల లబ్ధి పొందాం, ఈ పార్టీలో పదవులు అనిపించాం, పార్టీని నెగ్గించాలనే ఇది లేదు. ఒక ఆయనకేమో అందరూ ఓడిపోవాలి, ఆయనే మినిస్టర్ అయిపోవాలి, ఇక్కడ పోటీ ఉండడానికి ఇది లేదు. ఒక ఆయనేమో వాళ్ళ అబ్బాయిని అర్జెంటుగా ఎమ్మెల్యేని చేసేయాలి, అధికారంలో సంపాదించిన డబ్బులు కోట్లు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ అబ్బాయికి మళ్ళీ మినిస్టర్ ఇచ్చేయాలి అని చెప్పి వీళ్ళే దోచుకోవాలి తప్పించి ఎవడన్నా పార్టీకి నిక్కచ్చిగా పనిచేస్తే మట్టుకి ఆయన ఒక నిమిషం కూడా ఈ పార్టీలో ఉండకూడదని నిశ్చయించుకున్నారు. వీళ్ళిద్దరి వల్ల వెస్ట్ గోదావరి జిల్లా సర్వనాశనం అయింది. ఇది ఎవరిని అడిగినా చెప్తాడు వీడు, నేను చెప్పక్కర్లే. ఏమండి గంధిసీని వెళ్ళిపోయినా, ఇప్పుడు నేను వెళ్ళిపోయినా, ఇంకోటి వెళ్ళిపోయినా అసలు ఆ జిల్లా ప్రెసిడెంట్ బాధ్యత ఏంటండి? ఏ జిల్లాలోనే ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అక్కడ కూర్చుని ఎవరి వ్యక్తులైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు సమన్వయం చేయవలసిన బాధ్యత జిల్లా ప్రెసిడెంట్దే కాదా చెప్పండి? కనీసం గంధిసీని వెళ్ళినప్పుడు గంధిసీని ఇంటికి వెళ్ళి మాట్లాడారు, వీళ్ళు కొట్టి సత్యనారాయణ ఇంటికి వెళ్ళి మాట్లాడారా? నేను ఇవాళ రిజైన్ చేస్తున్నానని సంగతి తెలుసు, కనీసం ఫోన్ అన్నా చేశారా? కంగారు పడకండి మాట్లాడదామని కానీ, లేకపోతే జగన్ దగ్గర కూర్చుందామని కానీ మాట్లాడారా? అంటే వీళ్ళ ఉద్దేశం వెళ్ళిపోవాలి, వీళ్ళు చెప్పు కింద ఉండి వాళ్ళే ఇక్కడ అభ్యర్థులుగా ఉండాలి. అంచేత ఇవన్నీ రాజకీయాలు చూసిన తర్వాత ఇలాంటి పార్టీలో నాలాంటి వాడు ఉండటం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.